డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సెక్రటేరియట్లో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతు భరోసా విధి విధానాలపై, అదేవిధంగా అర్హులైన రైతులను గుర్తించడంపై చర్చించారు. విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించిన అంశాలను కేబినెట్కు సిఫార్సు చేయనుంది. రైతు భరోసా కటాఫ్ ఎంత పెట్టాలనే అంశంపై మంత్రివర్గ చర్చించింది. అదేవిధంగా కౌలు రైతుల అంశంపై చర్చకు వచ్చినట్లు సమాచారం. ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. కటాఫ్ 5 ఎకరాలు, 7.5 ఎకరాలు, 10 ఎకరాలు ఇలా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి, ఎన్ని ఎకరాలకు సీలింగ్ ఎంత ఉండాలనే అంశంపై చర్చించారు. దీనికి సంబంధించి 4 ముసాయిదాలు సిద్ధం చేసినట్లు సమాచారం. కేబినెట్ సబ్ కమిటీ పంపిన సిఫారసులను పరిగణలోకి తీసుకొని రైతు భరోసాను కేబినెట్ ఆమోదించిన తర్వాత పథకాన్ని లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే రైతు భరోసా స్కీమ్ను ప్రభుత్వ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ఇవ్వాలా వద్దా అనే అంశంపై కూడా చర్చ జరిగినట్లు సమాచారం. అదేవిధంగా పీఎం కిసాన్ ద్వారా కొన్ని నిబంధనల వలన అప్పట్లో కొందరు రైతు బంధుకు అనర్హులుగా ఉన్నారు. పీఎం కిసాన్ స్కీమ్ నుండి కొన్ని అంశాలను మినహాయించి ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలో చర్చించారు. వీలైనంత ఎక్కువ మందికి పథకం అందేలా చూడాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే చాలామంది నష్టపోయే అవకాశం ఉండడం వలన రైతులకు మేలు చేసే విధంగా ఎలాంటి నిబంధనలు తీసుకోవాలో చర్చించారు. కొత్త ఏడాది భూమాత, రైతు భరోసా స్కీమ్లను ప్రారంభించే అవకాశం ఉంది. గత ప్రభుత్వం హయాంలో రాళ్లు రప్పలకు, నిరుపయోగమైన సాగుకు ఉపయోగపడని భూములకు రైతు బంధు ఇచ్చారు. ఈసారి అలా కాకుండా సాగు యోగ్యమైన భూములకు మాత్రమే ఇవ్వాలని సబ్ కమిటీ నిర్ణయించింది. ఈ సబ్ కమిటీ పంపే సిఫార్సులను పరిగణలోకి తీసుకొని కేబినెట్ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఆ తర్వాత ఈ పథకం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ సంక్రాంతికి ఎకరాకు 7,500 రైతుల అకౌంట్లో వేసే విధంగా కసరత్తు చేస్తోంది ప్రభుత్వం.